నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. థైరాయిడ్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఐటీలో ప్రవేశాలకు జూన్ 10 వరకు దరఖాస్తుల ఆహ్వానం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కన్వీనర్ గిరి. ఇక వివరాలకు వెళ్తే అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి కుయుక్తులు పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసమ్మధీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీకి ఇంత ఆత్రం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? వైఎస్ఆర్ పార్టీ ఓటమి భయంతో ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీపై అబాండాలు వేస్తుందని, అపోహలు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళి గమనించిన వైఎస్ఆర్ పార్టీ నేతలు నిరాశ నిస్పృహలతో ఎవరు కనపడితే వాళ్లపై అబాండాలు వేస్తున్నారని, అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమో బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటాలు నొక్కుతారా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? చంద్రగిరి, తాడిపర్తి, ఉంగనూరు దాడులు సూత్రధారులు వైకాపా నాయకులే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్పి సుధాకర్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన నాటి పరిస్థితులు అలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుందని, మనస్సు జుగుసాకరంగా మారిపోతుందని, రాజకీయాలు ఎంత కిరాతకంగా జరుగుతున్నాయో అని అనిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్టపగులు మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారండి.
సమ్మెటలు తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి. అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు, గొడవలు, అల్లర్లు జరగడం సహజమే. కత్తులు, కటార్లు, గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెటలు తెచ్చే సాంప్రదాయం, అంటే పాపం వాళ్ళ గొడ్డళ్ళు దొరకలేదేమో, గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి. ఆ గొడ్డళ్ళు దొరక్క సమ్మెటలు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ సకాలంలో ఆయన గన్మ్యాన్ ధరణి స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోయాడండి. ఆ తర్వాత పోనీ అయ్యింది. ఆ తర్వాత అల్లర్లు, గొడవలు, కేసులన్నీ 75 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతారండి. వాళ్ళే మమ్మల్ని చంపడానికి వచ్చి మా పార్టీ వాళ్ళని పూర్తిగా అక్కడ ఎవరు లేకుండా ఏదో ఏమనుకున్నారో తెలియదు చేసి ఆ తర్వాత అనామకులు, అమాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఉదయం 8 గంటలకల్లా ఖచ్చితంగా ప్రారంభించాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఉదయం 8:30 ఈవీఎం ఓట్ల లెక్కింపును మొదలు పెట్టాలని తెలియజేశారు. ఓట్లను లెక్కించే కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియలో వివిధ న్యాయపరమైన అంశాలు, సిబ్బంది విధులు, నిబంధనలు, కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్లు లెక్కించే విధానం, టేబుల్ ఏర్పాట్లు, చెల్లనివి గుర్తించడం, వాటిని వేరువేరు చేయడం, ఫలితాలను నింపడం, బోర్డుపై వెల్లడించడం, అవసరమైన పత్రాలు పూర్తి చేయడం, తిరిగి ఈవీఎంను సీల్ చేయడం, స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. So table lo meeru it is not one person, you are 2-3 people at any given table, whether you are counting EVM, whether you are counting postal ballot, there is a team. So meeru kalisi eppudu kuda mistake cheyadaniki avagahana lekunda cheyadaniki aithe avakasam ledu. And బయట we had given one guideline, counting procedure మీద ఒక హ్యాండ్ అవుట్ ఇచ్చాం. అందరికి వచ్చిందండి, కానీ యాక్యురేట్, ఈజీ ఏదన్నా చెప్పుకోవచ్చు కానీ. అండ్ యు ఆర్ అవేర్, ఈవీఎంలో there is no concept of invalid vote. Every vote which is cast on EVM is a valid vote. But postal ballot లో that is not the case. There will be valid as well as invalid votes. But EVM votes are all valid votes. అలా అని చెప్పి మనకి అదర్ ప్రొసీజర్స్లో ఎక్కడ కూడా మనము ఏదైనా తప్పుగా కానీ తెలుసుకోకుండా చేయడానికి అవకాశం లేదు. సో ఎనీ కౌంటింగ్ ప్రాసెస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ కోడిఫైడ్ అండ్ గివెన్ బై ఈసీఐ, ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ థరోలీ సో దట్ క్యాండిడేట్స్కి కానీ ఏజెంట్స్కి కానీ ఎటువంటి డౌట్స్ కౌంటింగ్ ప్రాసెస్. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చాలా ప్రధానమైందని అడిషనల్ సీఈఓ తెలియజేశారు. విజయవాడ నుంచి ఎన్నికలకు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం నగర కార్పొరేషన్ పరిధిలోని జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో నగర కమిషనర్ మల్లయ్య నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ సీఈఓ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. థైరాయిడ్ గ్రంథి పనితీరుపై అవగాహన పెరిగేందుకు, థైరాయిడ్ లక్షణాలు గుర్తించేలా అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం మే 25వ తేదీన ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారని అంచనా. బటర్ఫ్లై ఆకృతిలో ఉండే థైరాయిడ్ గ్రంథి మెడకు ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియ, ఎదుగుదల, గుండె కొట్టుకునే వేగం నియంత్రణ, విభిన్న అవయవాలు తమ విధులు నిర్వర్తించడంలో ఈ థైరాయిడ్ గ్రంథి కీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్ వ్యాధి
ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరిని ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో సుమారు 42 మిలియన్ల మంది ప్రజలు దీనితో బాధపడుతున్నారు. అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం, కండరాల బలహీనత, ముఖం ఉబ్బినట్లు కనిపించటం, మలబద్ధకం, పొడిబారిన చర్మం, కీళ్ల నొప్పులు హైపోథైరాయిడిజానికి సంకేతాలు. మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై TCH తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. గుండె దడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం, పేగుల కదలిక ఎక్కువ జరిగి విరోచనాలు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోను తక్కువగా విడుదలవుతుంది. T3, T4 హార్మోన్లు తగ్గుతాయి. TSH పెరుగుతుంది. ఈ మార్పుతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే ఈ సమస్య ఉన్న వారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, గోళ్ళు విరిగిపోయినట్లు కనిపించటం, డిప్రెషన్, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం వంటి మార్పులు కనిపిస్తాయి. కాఫీ, టీ, సోడా, చాక్లెట్ లాంటి ఆహారాల్లో క్యాఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగితే థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన, భయము, నిద్రలేమి, చిరాకు, అధిక హృదయ స్పందన రేటుకు దారితీస్తుంది. అంతేకాకుండా హైపర్ థైరాయిడ్ లక్షణాలు తీవ్రతరం చేస్తాయి. కాబట్టి థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ హెర్బల్ టీలు, పళ్ళ రసాలు తాగితే మంచిది. 2024 విద్యా సంవత్సరానికి గాను విజయనగరం జిల్లాలో ఉన్న 3 ప్రభుత్వ ఐటీఐలు, 25 ప్రైవేట్ ఐటీఐల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. ఈరోజు వీటీ అగ్రహారం ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలియజేశారు. 10వ తరగతి, 8వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని తెలియజేశారు. జిల్లాలో అడ్మిషన్స్ ప్రక్రియ మొదలైంది. మన విజయనగరం జిల్లాలో 25 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, 3 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి. 3 గవర్నమెంట్ ఐటీఐల్లో సుమారుగా 662 సీట్స్ ఉన్నాయి. 25 ప్రైవేట్ ఐటీఐల్లో సుమారుగా 4100 సీట్స్ ఉన్నాయి. వీటి కోసమై అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయబడి ఉన్నది. అడ్మిషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ జూన్ 10వ తేదీ 2024, అంటే 10/6/2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వారికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐల నందు వెరిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధు అని చెప్పి ఒక పోర్టల్ ఓపెన్ అయింది న్యూఢిల్లీ నుండి, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని. దాంట్లో కుర్రోడ్ తాలూకా అడ్మిషన్ ప్రక్రియ అంతా కూడా దాంట్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే వాళ్ళ తాలూకా అడ్మిషన్ ఓకే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఆధార్కి లింక్ అయ్యి ఉండే మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయండి. వాళ్ళు 18/6 నుండి ఉంటాయి. ప్రభుత్వ ఐటీఐల్లోని ఇక్కడ విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ ఏదైతే ఉందో ఇక్కడ 6 ట్రేడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రెస్ మేకింగ్ ఒకటి ఉంది. డ్రెస్ మేకింగ్ ఈ సంవత్సరం ఓపెన్ చేయబడింది. కేవలం ఉమెన్ క్యాండిడేట్ల కోసమే ఆ ట్రేడ్ని ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చి ఉన్నవి. అలాగే డీజిల్ మెకానిక్ కూడా ఉన్నది. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి కుర్రవాడికి కూడా 100% మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఈ ఐటీఐలో కూడా జాయిన్ అవ్వడానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసిన ర్యాంకుల్లో మొదటి 2 ర్యాంకులు తమ కళాశాలకే వచ్చాయని బొడ్డు కృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బొడ్డు కృష్ణారావు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 305 కళాశాలలు ఉన్నాయని, సుమారుగా 80,000 మంది విద్యార్థులు బీకాం అభ్యసిస్తున్నారని,
ఇంత పోటీలో తమ విద్యార్థులు మొదటి 2 ర్యాంకులు సాధించడం పట్ల విద్యార్థులను అభినందించారు. Okay, I've met here to announce that Andhra University results have been announced, and in that results, our students topped in the university level as well as district levels. Mangatayaru secured university first rank, and Anjali got second rank, and district toppers lo kochesariki district toppers lo third rank Anusha, and second rank వచ్చేది నవమి. వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఇది బొడ్డు కృష్ణ డిగ్రీ కాలేజ్ ఈ సంవత్సరమే కాదండి, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా యూనివర్సిటీ ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. ఈ యూనివర్సిటీ ర్యాంక్స్ చాలా అసాధ్యమైనవి, చాలా కష్టమైనవి. ఈ యూనివర్సిటీ లెవెల్లో నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మా అధ్యాపక బృందము, తర్వాత మా విద్యార్థులు, మా పేరెంట్స్, మేము అందరూ కలిసి చేసిన కృషి, మా డైరెక్టర్ గారి యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క మార్గదర్శనంలో నడవడం వలన 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఈ కాలేజ్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా నిన్న యూనివర్సిటీ వారు ర్యాంకులు విడుదల చేశారు. ఆ ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు మా కాలేజీకి వచ్చినాయి. యూనివర్సిటీలో మొత్తం 305 కాలేజీలు ఉన్నాయి. 305 కాలేజీలో సుమారుగా 80,000 మంది విద్యార్థులు బీకామ్ చదువుతున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. అందులో మా విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ రావడం అంటే చాలా గ్రేట్ అదృష్టం కూడా. దీనికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు కష్టపడిన ఫలితమే ఈరోజు మాకు వచ్చినది. అయితే అదేవిధంగా డిస్ట్రిక్ట్లోని అన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజీలు ఉన్న సరే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కూడా మా కాలేజీకి వచ్చినాయి. బొడ్డు కృష్ణ డిగ్రీ కాలేజీలో కామర్స్ పేరు పొందిందంటారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు పెట్టి యూనివర్సిటీ ర్యాంక్ వస్తుంది. అందుచేత ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం అందించేందుకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు అసిస్టెంట్ లైబ్రరీయన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ మే 15వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణా శిబిరం జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. 24 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రంథాలయాల్లో శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయని తెలియజేశారు. విద్యార్థులకు చదివే అలవాటు పెంపొందించేలా కృషి చేస్తున్నామని, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగుతీయడమే కాకుండా వారిలో గల మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణా శిబిరం దోహదపడుతుందని తెలియజేశారు. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలను మే 15 నుంచి జూన్ 7వ తారీఖు వరకు 24 రోజుల పాటు అన్ని గ్రంథాలయాలతో పాటు మన విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించడం జరుగుతుంది. వీరికి ఈ వేసవి విజ్ఞాన శిబిరాల్లో వీరికి చదివే అలవాటును పెంపొందించడం మరియు మానసిక స్థైర్యాన్ని, వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయోగపడతాయి. ఈ వేసవి విజ్ఞాన శిబిరాల్లో పిల్లలచే కథలు చదివించడం, అలాగే వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి కథలు చెప్పించడం, వాళ్ళ అమ్మమ్మ గారి, తాతయ్య గారు కానీ చెప్పిన కథలను వాళ్ళు ఇక్కడ అందరి ముందు కథలను చెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా అలాగే ఇండోర్ గేమ్స్ అయినటువంటి మానసికంగా దృఢంగా ఉండడానికి ఇండోర్ గేమ్స్ను కూడా ఆడించడం జరుగుతుంది. క్యారమ్స్, చెస్ మరియు లూడో, స్నేక్స్ గేమ్స్, అలాగే మామూలుగా వ్యాయామాలు కూడా వారికి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 24 రోజుల పాటు ఒక గంట పాటు ప్రతిరోజు 1 గంట పాటు వీరికి వివిధ అంశాలలో అనగా సంగీతము, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రామా మరియు చిత్రలేఖనం వంటి అంశాలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే వారికి శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. మహారాజా విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్లో 2 ఎన్సీసీ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కెప్టెన్ కళ్యాణ్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ ఆధ్వర్యంలో 13 ఆంధ్ర విశాఖపట్నం బెటాలియన్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరిగిందని, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరంలో 540 మంది క్యాడెట్లు శిక్షణ వినియోగించుకున్నారని, పాఠశాల స్థాయి నుంచి విద్యార్థి నుంచి డిగ్రీ స్థాయి వరకు
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు. విద్యార్థులు మానసిక స్థితి బట్టి వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ శిక్షణ వల్ల నైపుణ్యంతో పాటు విద్యార్థుల మానసిక పరిపక్వత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మహారాజా హాస్టల్లో మొత్తం 2 క్యాంపులను నిర్వహించడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. 13 ఆంధ్ర బెటాలియన్ విశాఖపట్నం వారి తరఫున మనం ఇక్కడ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్ సైట్ ఇచ్చిన మహారాజా లేదా మాన్సాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. సో 13 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మన ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం నుంచి సుమారుగా 540 మంది క్యాడెట్స్ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం అవుతుందండి. దీంట్లో SW, JW అలాగే SD, JD అంటే హై స్కూల్ పిల్లల నుంచి డిగ్రీ కాలేజ్ పిల్లల వరకు వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అవుతుంది. సో వీళ్ళందరి యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళకి వేరు కల్చరల్స్ యాక్టివిటీస్ కానీ, డ్రిల్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా ఫైరింగ్ కానీ, లేదా ఇతర ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్ వీటన్నిటిని ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ద్వారా వాళ్ళకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఏవైతే మానసిక పరిపక్వత పెంపొందించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ క్యాంపులు అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మనం చెప్తున్నాము. సో దీంట్లో ఎస్పెషల్లీ పిల్లలకి ఫైరింగ్ అనేది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ATC 3 అండ్ ATC 4. ATC 3 అంటే యువశక్తి క్యాంప్. ఇది లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈజ్ ద కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ 13 ఆంధ్ర బెటాలియన్. సో ఈ క్యాంప్లో చాలా యాక్టివిటీస్ అనేది మేము కండక్ట్ నిర్వహించడం జరుగుతుందన్నమాట. NCC కెడెట్స్ కోసం A సర్టిఫికేట్ అండ్ B సర్టిఫికేట్ అండ్ C సర్టిఫికేట్స్ 3 సర్టిఫికేట్ హోల్డర్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. వీరికి రకరకాల శిక్షణ శిబిరాలు కూడా మేము నిర్వహిస్తున్నాం. బయట నుంచి కూడా చాలామందిని, అంటే ఎవరైతే మంచి కేడర్లో ఉన్నటువంటి వాళ్ళని లైక్ CI కానీ, లేకపోతే డాక్టర్స్ని కానీ, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని కానీ, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ సూపరింటెండెంట్స్ని కానీ అందరినీ కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ చేత కూడా వీరికి కావాల్సినటువంటి పిల్లలకి కావాల్సినటువంటి చాలా నాణ్యమైనటువంటి క్లాసెస్ని ఇప్పించడం జరుగుతుంది. పిల్లలకి వెపన్ ట్రైనింగ్స్ అని, యోగా, మెడిటేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అని, ఇంకా నెక్స్ట్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ సింగింగ్, డాన్సింగ్, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ది NCC అండ్ ఆర్మడ్ ఫోర్సెస్ అండి. నెక్స్ట్ ఎలాని పిల్లలు కవాతు నిర్వహిస్తున్నారు అనమాట. దీని NCC పరేడ్ లైక్ ఆర్మడ్ ఫోర్సెస్లో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఈరోజు ముఖ్యంగా కవాతు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పిల్లలు చాలా మే నెల మొదటి వారంలో తీసుకోవాల్సిన పెన్షన్లు ఇంతవరకు వారి చేతికి రాకపోవడంతో పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది వృద్ధులకు ఇంకా పెన్షన్ అందలేదు. దీంతో వారు ఎన్నో అవస్థలు పడుతున్నారు. డెడ్ అయిపోయిన బ్యాంక్ అకౌంట్లను పెన్షన్ డబ్బులు జమ బ్యాంకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా వారికి రావాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వారు నరక యాతన పడుతున్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి బయోమెట్రిక్ వేసుకోవడానికి కొంతమంది వృద్ధులు వచ్చారు. త్వరితగతిన పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వచ్చే నెలైనా ఇలాంటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వాజీ న్యూస్తో పెన్షన్ అందలేదు. ఈ నెల నుంచి కొత్తపేట నుంచి వచ్చాను. మరి ఆ ముసలిదాన్ని ఏ టైంకి రావాలో ఏటో తెలీదు. పెన్షన్ ఇంక ఫస్ట్ దాకా మాకు ఇవ్వలేదు. దాకా మరి డబ్బులు కానీ చూస్తున్నాం, ఇవ్వలేదు ఎవరు. అందుకే ఇక్కడి దాకా వచ్చాము, ఇక్కడే ఇవ్వలేదు. మళ్ళీ 10వ తారీఖుని ఇస్తాం అంటున్నారు. అందుకులో తిరిగాను. అక్కడికి వెళ్ళాము, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాము. అక్కడే ఇవ్వని 10 రోజులు పోతే రమ్మన్నారు, 15 రోజులు పోతే రమ్మన్నారు. ప్రతి నెల ఇచ్చేవారు పెన్షన్? ప్రతి నెల పెన్షన్ ఫస్ట్కి ఇచ్చేవారు. ఈ నెల ఇవ్వలేదు. ఏమంటున్నారు ఇప్పుడు? మరి ఇప్పుడు అంటున్నారు కదా 10 రోజులు పోతే రాయండి అని అంటున్నారు. మాలాంటి ముసలోళ్ళు మెల్లగా బతుకుతాము. పెన్షన్ డబ్బులతో ఏం చేసేవారు మీరు? పెన్షన్ డబ్బులు మందులు ఇవి వాడుకుంటున్నాం, కేర్ చేస్తాము. మరి ఇప్పుడు లేదండి, మరి ఏడు చేస్తాము. ఆడపిల్ల దగ్గర ఉన్నాను, ఆడపిల్ల ఇస్తుంది. నాకు కొడుకు లేడు. కింది నెలలో కానించి ఇవ్వలేదు. నానా పాటలు పడతాను. ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈసారి మాత్రం మమ్మల్ని చాలా దుఃఖపెడతాను. అదేదో స్టేట్ బ్యాంకు, మరింత కిరాణి బ్యాంకు ఇవన్నీ తిరిగినా కూడా మాకాడ పడలేదు అని సార్.
పడినా బయట ఇక్కడికి మళ్ళా మా ఇంటికాడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి అప్పచెప్పారండి. వెళ్ళాము, వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటున్నారు ఇప్పుడు 10వ తారీఖుకి వెళ్ళమంటారు, స్టేట్ బ్యాంక్కి వెళ్ళమంటారు. వెళ్ళమంటే అక్కడికి వెళ్ళమంటారు. ఇప్పుడు రాసి పెట్టారు. మా బాబు ఖర్చులు అంతా మరి ఇంకేటి చెప్తాం, మందులకి మాకులకి వాటికి వచ్చేవి. మరి అలాగే ఇబ్బంది పడతాను. వాటి గురించి చూసుకొని సప్పో చేసుకుంటాను. మరి ఇంకేటి చేస్తాం బాబు. 80 సంవత్సరాలు ఉంటాయండి. వీళ్ళేదో ఐసిఐసి బ్యాంక్ కార్డు చేయించారట, ఆ ఫంక్షన్ అందులో పడిపోతుందటండి నెలల తర్వాత. వాళ్ళ అల్లుడికించి ఒంట్లో బాగులో హాస్పిటల్లో ఉన్నాడండి. ఆవిడ ఎలాగొస్తుంది ఎంతవరకును. ప్రభుత్వం అనేది కొంతవరకైనా పట్టించుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదో మార్గం. ఒక ఐసిఐసి కార్డు ఇచ్చేసి ఏటీఎం ఇచ్చేస్తే అయిపోతుందండి వాళ్ళకి. ఏదైనా ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలి దీని మీద. ప్రభుత్వం అయితే ఇప్పుడు సక్రమంగా అయితే పనిచేయటం లేదండి ఇక్కడ ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు ప్రశ్న నెక్స్ట్ ప్రభుత్వం వస్తే దాని పరిస్థితి ఎలాగుంటుందో చెప్పలేం, కానీ ఇప్పుడైతే ప్రభుత్వం పనిచేయటం లేదు. ఆ పాపం వాళ్ళ అల్లుడు కొంట్లో బాగులేదు బాబు, ఎవరు లేరు మాకు హాస్పిటల్లో ఉంటే మనిషి 5,000 10,000 వేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసామండి. బాబు నాకు ఇలాగేదో ఫోన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు రండి అని అంటే ఆవిడ దగ్గర కూడా రూపాయి లేదండి. ఆ పోషణకర్తను కూడా మేమే చేస్తున్నాము. ఆవిడ భోజనం మనవరాలకి భోజనం మేమే పెడుతున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఆవిడికి ఆ ఫంక్షన్ వచ్చేటట్టుగా చెయ్యాలని గవర్నమెంట్ వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 23,446 పెన్షన్స్ ఎవ్రీ మంత్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్ని కేటగిరీలు సంబంధించి. దీనిలో డీబీటీ ద్వారా 16,931 పెన్షన్లు, డోర్ టు డోర్ 6,515 మందికి మనం పంపిణీ చేయడం జరిగింది ఈ నెలలో. ఇంకనూ దీంట్లో డీబీటీ ద్వారా పంపిణీ చేసిన వాటిలో ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన అకౌంట్లు మన నగరపాలక సంస్థలో 84 ఉన్నాయి. ఈ 84లో చాలామంది అకౌంట్స్ ఇన్యాక్టివ్ అయిపోవడం కారణంగా మనం పెన్షన్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరగలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఐసిఐ కస్టమర్ సర్వీస్ వాళ్ళు పిలిపించి ఆ అకౌంట్లన్నీ కూడా యాక్టివేట్ చేయించడం కోసం ఈరోజు పెన్షన్స్ అందరూ కూడా పిలిపించి వాళ్ళ యొక్క వేలిముద్రలు అవన్నీ తీసుకొని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 10 రోజుల్లో యాక్టివేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్ డబ్బులు విత్డ్రా చేసుకోవడం జరుగుతుందని ఇందు మూలంగా. రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ విశాఖపట్నంలో భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం భూముల రిజిస్ట్రేషన్ కోసం చీఫ్ సెక్రటరీ వచ్చి భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్ష చెప్పారని ఆరోపిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా
సందట్లో సడేమి అన్నట్టు కేఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. ఉద్యోగాలపై ఆస్త వెళ్లి కాంబోడియాలో సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకుని చిత్రహింసలు పడిన పలువురు యువకులు ఎట్టకేలకు పోలీసులు, రాయబార కార్యాలయ అధికారుల కృషితో బయటపడ్డారు. వీరిలో కొందరు విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా సిపి రవిశంకర్ అయ్యర్ వారికి స్వాగతం పలికారు. వాళ్ళు మిగతా ముగ్గురు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. థైరాయిడ్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు జూన్ 10 వరకు దరఖాస్తులు ఆహ్వానం, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కన్వీనర్ గిరి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.